నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసలు నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసినటువంటి సిబిఐ సిట్ నిర్ధారించింది. మరి ఇందులో 36 మందిని నిందితులుగా కూడా చేర్చింది. మరి ఏకంగా 60 లక్షల కిలోల కల్తీ నెయ్యిని సరఫరా చేశారని, తద్వారా 20 కోట్ల మేర లడ్డూలు తయారయ్యాయి, అదేవిధంగా శ్రీవారికి ప్రసాదం తయారైందని చెప్పి ఛార్జ్షీట్లో దాఖలైంది. మరి ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ శ్రావణి, మన వీక్షకులకు. తిరుమల కల్తీ నెయ్యి కేసు కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు సార్. మరి కల్తీ నెయ్యి జరిగింది, అసలు నెయ్యి పదార్థమే కానటువంటి కొన్ని రసాయనాలను వాడారు అని చెప్పి సిబిఐ సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం ఏ విధంగా చూడాలంటారు? మరి మొత్తానికి ఇందులో కల్తీ జరిగింది అనే అంశాన్ని వెలికి తీశారు కాబట్టి ఎవరికి శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయి? మరి ఈ ఛార్జ్ షీట్లో చూసుకున్నట్లయితే వైవి సుబ్బారెడ్డి, చిన్నప్పన్న పేర్లు కూడా ఉన్నాయి. వారిలో అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఏం చెప్తారు? అసలు ఎవరికి శిక్షలు పడతాయి అనే దానికన్నా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతిన్న అంశం చాలా ప్రధానమైన అంశం, చాలా బాధాకరమైన అంశం. ఊహించలేని బాధ అది తీర్చలేని బాధ కూడా. ఎందుకంటే ఒక్కసారి ఆ అపవిత్రతకి గురి అవ్వటం, శ్రీవారి సేవల్లో ఇలాంటి కల్తీ నెయ్యిని వినియోగించటం, అసలు నెయ్యే కాదు, అది కృత్రిమమైన నెయ్యి, అందులో ఏం కలిపారనేది కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. దానికి తోడు దీన్ని రాజకీయం చేయడానికి చేసిన ప్రయత్నం చాలా అభ్యంతరకరమైన అంశం. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వంలో ఈ కాంట్రాక్ట్ని ఏఆర్ డైరీకి, వైష్ణవి డైరీకి, బోలేబాబా లాంటి డైరీస్కి గతంలో వీళ్ళు ఎప్పుడు కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి కానీ లేదన్నా ఏదైనా పవిత్ర సంస్థలకు కానీ సరఫరా చేసిన అనుభవం కూడా లేదు. వాళ్ళకి పాల సేకరణ కానీ, పాల సేకరణకి సంబంధించిన ఉత్పత్తుల కర్మాగారాలు కానీ ఏమీ లేవు. కేవలం వాళ్ళు ఒక కృత్రిమమైన నెయ్యి సరఫరా చేయాలనే ఒక కుట్రతో ఆనాటి టీటీడీ పాలక మండలితో కుమ్మక్కయ్యి ఈ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వటం, అది నిరాటంకంగా జరగటం. 2024లో ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ కుంభకోణాన్ని బయటపెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక కుట్రపూరితంగా ఈ అంశాన్ని ప్రజల మనోభావాల్ని, హిందువుల మనోభావాల్ని రెచ్చగొట్టడానికి ఆయన చేసిన ప్రయత్నంగా కూడా అభివర్ణించారు. ఆయన మంచి ఉద్దేశంతో చెప్పి దాన్ని ఆపేస్తానికి ఆయన ఒక కార్యాచరణ రూపొందించాడు. గబుక్కున తీయలేడు కదా, వెంటనే వాటిని టెస్టింగ్కి పంపటం, రుజువు చేసుకోవటం, అవన్నీ అయిన తర్వాత మాత్రమే అంత సున్నితమైన అంశం మీద చంద్రబాబు నాయుడు గారు బయటికి మాట్లాడాడు. మాట్లాడటం కూడా ఒక కుట్రపూరితమే. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాంట్లో నిజం లేదు, అలాంటి కల్తీయే జరగలేదు, స్వచ్ఛమైన నేతితో మాత్రమే ఈ 5 సంవత్సరాల్లో శ్రీవారి సేవలు కానీ, లడ్డూ తయారీ కానీ, ఎక్కడ నెయ్యి ఉపయోగించినా అందులో 1 గ్రాము కూడా కల్తీది లేదని చెప్పి వాదించారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారిని ఆత్మరక్షణలో పడేయాలి, ఆ నింద మళ్ళీ ఆయన మీదే వేయాలని చూశారు. అంటే ఒక రకంగా ఆయన తిరుపతి దేవస్థానానికి వ్యతిరేకంగాను, ఆ తిరుమల తిరుపతి పవిత్రతని దెబ్బతీసేందుకు, మనోభావాల్ని దెబ్బతీసేందుకు ఒక కుట్రపూరితంగా ఆలోచిస్తున్నాడని కూడా వాళ్ళు డైరెక్ట్గా ఒక దాదాపు 20 రోజుల పాటు ఆయన మీద వ్యక్తిగతమైనటువంటి విమర్శలు కూడా చేశారు. కానీ చివరికి ఇది విచారణ జరిగి సుప్రీంకోర్టు రాక వెళ్ళి సుప్రీంకోర్టు కూడా వాళ్ళు కొంతమంది నేషనల్ న్యూట్రిషన్ సంబంధించిన ఆహార నిపుణులను కూడా ఈ సిట్లో సభ్యులుగా పెట్టి, సిబిఐ సభ్యులను కూడా దీంట్లో పెట్టి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కేంద్ర సిబిఐ అధికారులు, తర్వాత కేంద్ర ఆహార విభాగానికి చెందిన నిపుణులు, ఇంతమందితో పెట్టి తమ స్వయం పర్యవేక్షణలో విచారణ జరిపిస్తే తేలింది ఏంటంటే అది అందులో 1 గ్రాము కూడా నెయ్యి లేదు. నెయ్యి లాంటి స్మెల్ రావటానికి బీటా కెరటిన్ అనే కొన్ని కెమికల్స్ను ఉపయోగించారు. తర్వాత బేస్ పదార్థంగా, ముడి పదార్థంగా పామాయిల్ని, తర్వాత పామోకార్నేన్ అనే ఆయిల్స్ని వాడారు. ఎక్కడ కూడా పాడికి సంబంధించిన, వెన్న నెయ్యికి సంబంధించిన ఉత్పత్తి లేదని కూడా తేలిపోయింది. పాలే తయారు చేయనటువంటి సంస్థలకి ఇస్తే వాళ్ళకి ఎక్కడుంది, పాల సేకరణకి ఎక్కడుంది, ప్రాసెసింగ్ ఎక్కడుంది, తర్వాత దాన్ని నెయ్యిగా కన్వర్ట్ చేసే మెషినరీ ఎక్కడుంది, తర్వాత వాళ్ళు వేసిన రేటు కూడా ఒక స్వచ్ఛమైన నెయ్యి సప్లై చేసేవాళ్ళు ఆ రేటుకి సప్లై చేయలేరు. మళ్ళీ వేసిన రేటే తక్కువ అంటే అందులో మళ్ళీ ఆనాటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి పిఏకి 25 రూపాయల చొప్పున
వాళ్ళు 4.69 కోట్లు 5 సంవత్సరాల్లో అతని అకౌంట్లోకి వేశారు. వేస్తే అది 4.64 కోట్లు, అంటే 5 లక్షల మినహా మిగిలినది మొత్తం వేరే వేరే అకౌంట్లకు వెళ్ళిపోయింది. అంటే ఎవరెవరికి భాగస్వామ్యం ఉందో అందులో వాళ్ళకి ఆ కమిషన్ రూపంలో వెళ్ళిపోయింది. కేవలం ఇతని అకౌంట్ అనేది ఒక హబ్ లాగా పనిచేసింది. రావటానికి ఒక కేంద్రం, అక్కడి నుంచి ఎవరి పంపిణీ వాళ్ళకి వెళ్ళిపోయింది. ఇది ఇట్లా ఉండగా 60 లక్షల కిలోల నేతిని ఆ కల్తీ నెయ్యిని ఉపయోగించారు. తర్వాత 20 కోట్లు, మీరు ఇంతకు ముందు కూడా చెప్పారు, 20 కోట్ల లడ్డూలు చేశారు. ఈ లడ్డూల్ని శ్రీరామ జన్మభూమి దీనికి గుడి ప్రారంభోత్సవానికి కూడా ఇక్కడి నుంచి అయోధ్యకు కూడా పంపించారు. అక్కడ కూడా చాలామంది భక్తులకి పంపిణీ అయింది, విదేశాలకు వెళ్ళినాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే మొత్తం 235 కోట్ల రూపాయలు ఈ సంస్థలకి దీనికి చెల్లింపుగా ఇచ్చారు. 36 మంది మొత్తం ఇందులో నిందితులుగా తేలారు. అంటే డైరీ ఫామ్కి సంబంధించిన వ్యక్తులు కానీ, లోపల తిరుపతి దేవస్థానంలో వివిధ విభాగాల్లో పనిచేసే వాళ్ళు కానీ, అక్కడ ఉండే ల్యాబ్లో పనిచేసిన వాళ్ళు కానీ, మరి వాళ్ళు దొంగ సర్టిఫికెట్లు ఇచ్చారు కదా స్వచ్ఛమైన నెయ్యనని. ఇట్లా 5 సంవత్సరాల పాటు జరిగిందంటే ఎంత అపచారం జరిగింది. ఇంకా పైగా అపచారమే జరగలేదు మా ప్రభుత్వంలో. గత ప్రభుత్వాల్లో ఎప్పుడు కూడా తిరుపతి దేవస్థాన చరిత్రలో కూడా ఇటువంటి అపచారం అనేది జరగలేదు. ఏమైనా ఆర్థికంగా అవకతవకలు జరిగితే జరిగినాయేమో కానీ వాటి మీద విచారణ చేశారు. అట్లాగే నేను అనుకుంటాను 1981 ఆ ప్రాంతాల్లో కూడా లడ్డూ నాణ్యత మీద ఒక చిన్నపాటి ఫిర్యాదులు వస్తే కూడా ఆనాటి చీఫ్ మినిస్టర్గా ఉన్న డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు నేతి మిఠాయిల అధినేత పుల్లారెడ్డి గారిని దీన్ని చైర్మన్గా ఒక కమిటీ కూడా వేశారు. వాళ్ళు కూడా వెళ్ళి పరిశీలించి వాడే పదార్థాల్లో నాణ్యత లోపం లేదు, కానీ ఆ పాత్రల శుభ్రత విషయంలో సరైన శ్రద్ధ పట్టుకోకపోవటం వలన కొంత ఫంగస్ ఏర్పడి నిల్వ సామర్థ్యం తగ్గిపోయి నిల్వ కాల పరిమితి తగ్గిపోయింది. అంతే తప్ప వేరే అంశం లేదని కూడా ఆయన ఒక నివేదిక ఇస్తే దాన్ని శాసనసభలో ప్రవేశపెట్టారు. ఎందుకంటే అప్పుడు కూడా ఇలాంటి ఫిర్యాదులు వచ్చినప్పుడు కూడా ఆనాటి చీఫ్ మినిస్టర్ కూడా దాన్ని అలసత్వంగా తీసుకోలేదు. ఎప్పుడు తీసుకోరు కూడా, జరగల ఆ రోజు ఏమి ఇట్లాంటి అవకతవకలు జరగల. కానీ ఇది పూర్తిగా అవకతవకలే. నెయ్యి కాని పదార్థాన్ని ఉపయోగిస్తూ చివరి వరకు కూడా వాదించారు. మేము స్వచ్ఛమైన నేతితో మాత్రమే చేశాము. ఇది చంద్రబాబు నాయుడు గారు కుట్రపూరితంగా ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో పెట్టాడు, ఆయన కూడా చెప్పాడు. తర్వాత జరగలేదు అని కూడా వాదించాడు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి. తర్వాత ఆనాటి పాలక మండలి వాళ్ళు కూడా, సుబ్బారెడ్డి గారు కూడా, నేను పవిత్రమైన హిందువుని, నా ఇంటి దగ్గర ఎప్పుడు గోపూజ చేస్తాము అని కూడా తను ఎన్నో చేయటానికి ప్రయత్నించాడు. అనేక మంది ఆయన్ని సమర్థించడానికి కూడా ప్రయత్నించారు. కానీ ఇవాళ ఇంత స్పష్టంగా ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత, మైసూరు నుంచి కూడా ల్యాబ్ రిపోర్ట్లో కూడా వచ్చినట్టు ఆనాటి ధర్మారెడ్డి గారు కూడా ఒప్పుకున్నాడు. నేను మా దగ్గర చర్య తీసుకోలేదని సుబ్బారెడ్డి గారు కూడా చెప్పాడు. జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం కూడా చెప్పారు సార్, వైవి సుబ్బారెడ్డికి తెలుసు అని. ఇవన్నీ జరిగినాయి. కానీ వీళ్ళకి ముడుపులు అందుతున్నాయి కాబట్టి మనం ఇష్టపూర్వకంగా వాళ్ళకి ఇచ్చాం కాబట్టి, ఒక ఉద్దేశపూర్వకంగా స్వార్థ లాభం కోసం వాళ్ళు భరించారు. 5 సంవత్సరాల పాటు జరిగింది అదే. తర్వాత సొంత ల్యాబొరేటరీ ఉంది. స్వచ్ఛతని చూడటం కోసం ప్రతి ట్యాంకర్ వచ్చినప్పుడల్లా కూడా వీళ్ళు ఫేవరబుల్ రిపోర్ట్సే ఇచ్చారు, బాగుందని. 100% ఇంప్యూరిటీ, అంటే అది అసలు ఏమాత్రం నెయ్యి లేకపోయినా పూర్తి స్వచ్ఛత గల నెయ్యి అని ఎట్లా ఇచ్చారు? అసలు అట్లాంటి ల్యాబ్లో ఉన్న ఆనాటి ముఖ్యులందరినీ కూడా అసలు డిస్మిస్ చేసేయాలి. ఎందుకంటే ఇది క్షమించరాని నేరం. ఏదైనా రేట్ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. సపోజ్ ఆ 25 రూపాయలు కమిషన్ తీసుకుని స్వచ్ఛమైన నెయ్యి సరఫరా చేస్తే ఈ అపచారం జరిగేది కాదు. ఇక్కడ అపచారం జరిగింది, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అది చిరకాలం కూడా భక్తుల మనసులో మిగిలిపోతుంది. చాలామంది శాకాహారులు కూడా ఉంటారు శ్రీవారి భక్తుల్లో. వాళ్ళు మనం తిన్న లడ్డూలో ఏమైనా ఇతర పదార్థాలు కలిసినాయి అనే ఒక అనుమానం వచ్చిన తర్వాత ఇక ఆ లడ్డు తినాలంటే కూడా తరతరాలు కూడా ఆ ఎఫెక్ట్ పడుతుంది. కానీ ఇప్పుడు వీళ్ళు పామాయిల్ ఇలాంటివి కొన్ని కలిపారనేది తెలిసింది. దాన్ని చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు ఏమని అడుగుతారు? ఆయన చెప్పిందే నిజమైంది కదా. అందులో నువ్వు ఒక ముఖ్యమంత్రిగా వచ్చి ఆయన అంత పెద్ద విషయం మీద తప్పు మాట ఎందుకు మాట్లాడతాడు? దాని వలన అట్లాని దాన్ని ఒప్పుకుని అలౌ చేస్తే, దాన్ని అనుమతిస్తే ముఖ్యమంత్రిగా ఆయన కూడా ఆ కుంభకోణంలో భాగస్వామి అయ్యేవాడు కదా, అపచారంలో కూడా భాగస్వామి అయ్యేవాడు.
శ్రీవారి ఆగ్రహం ఇప్పుడు తెలిసి ఎందుకు చేయాలి? ఆయన శ్రీవారి నిజమైన భక్తుడు కాబట్టి నాకు తెలిసిన తర్వాత ఈ అపచారం కొనసాగడానికి వీల్లేదు, ఎట్టి పరిస్థితులు ఆపాలి. ఇంతకంటే ఎక్కువ రేట్ అయినా సరే స్వచ్ఛమైన నేతితో మాత్రమే శ్రీవారి సేవలు జరగాలి, శ్రీవారి లడ్డు ప్రసాదాలు కానీ ఇతర ప్రసాదాలు కానీ జరగాలి. ఎక్కడ కూడా 1 గ్రాము కల్తీ నెయ్యి ప్రవేశించకూడదు తిరుమల తిరుపతి వంటశాలలోకి అనే పట్టుదలతో వచ్చాడు. వీళ్ళు 1 గ్రాము స్వచ్ఛమైన నెయ్యి లేకపోయినా సరే 100% కల్తీ నేతితో అయినా సరే ఆ సేవలన్నీ జరగాలి, మాకు మాత్రం కిలోకి 25 రూపాయల మామూలు వస్తే చాలు అనే ఒక స్వార్థ ప్రయోజనంతో చేశారు. ఇప్పుడు చిన్నప్పన్నకి శిక్ష వేస్తే పెద్ద పోయేది ఏం లేదు, కానీ భక్తులకి జరిగిన మనోభావాలకు జరిగిన దెబ్బ బాందో. అట్లాగే వైవి సుబ్బారెడ్డి గారి మీద శిక్ష వేస్తే కూడా ప్రజల మనోభావాలు ఏమి, భక్తుల మనోభావాలకి వచ్చే ఊరట ఏమి ఉండదు. కానీ చరిత్రలో ఒక చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఒక తిరుమల తిరుపతి దేవస్థాన నిధులను కూడా ఈ రకమైనటువంటి మోసం ద్వారా సంపాదించి కాసుల కోసం కక్కుర్తి పడ్డారనే ఒక నింద అయితే మిగిలిపోతుంది. ఇక రాబోయే ప్రభుత్వాలు కూడా ఇది హెచ్చరికగా తీసుకుని ఎటువంటి ఈవెన్ నెయ్యనే కాదు ఇతర ఏ పదార్థాన్ని కూడా స్వచ్ఛమైనయే తీసుకోవాలి. రూపాయి ఎక్కువైనా పర్వాలేదు, వీళ్ళు తక్కువగానే ఇచ్చి అసలు నెయ్యాలు ఇవ్వలేదు కదా. కాబట్టి శ్రీవారికి అంత ధనం ఉంది, ఆయనకి వీళ్ళు చేయాల్సిన పొదుపేమీ లేదు. ఆయన పవిత్రతని అపచారాలు జరగకుండా చేస్తే అదే 10,000. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రావణి, మన వీక్షకులు.